నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. కర్ణాటక ఏపీ మధ్య సృహద్భవ వాతావరణం ఉందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే చాలా సమస్యలు తీరుతాయని వ్యాఖ్య. నైపుణ్యతలపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. నైపుణ్య గణన అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని 100% ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు. జూలై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని 100% ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు. జూలై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుతం 140 డ్రోన్లు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. కరువు ప్రాంతాల్లో మాయిశ్చర్ను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టవలసిందిగా సూచించారు. మైక్రో ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిమ్మ, టమాటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్నారు. కర్ణాటక ఏపీ మధ్య సృహద్భావ వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని తెలిపారు. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడేవాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పేర్కొన్నారు. బెంగళూరు వెళ్లిన పవన్ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే అటవీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ 7 అంశాలపై చర్చించామని, వాటిపై ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు. కర్ణాటక సరిహద్దులోని ఆంధ్ర గ్రామాల్లో ఏనుగుల సమస్య అధికంగా ఉందని తెలిపారు. దీనిని పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం 8 కుంకి ఏనుగులను అందించేందుకు అంగీకరించిందని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడిపై 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. అటవీ సంపద రక్షణకు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైన చర్చించామని స్పష్టం చేశారు. So in short, we can say that I came here as I have taken the charge of forest and environment and pollution board. My first thing was, always there was a pain in me. My first awareness in the forest was Kannada Kantiru Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and say Vasudhaika Kutumbam. And it is not just, Earth is not just for few humans, it is for all of us. And me and Kandreji, we share the same dream and same aspirations. And the moment he started speaking, the moment he initiated the dialogue, it was so amazing to learn from him, the man of such commitment, man of highest aspirations. And we could see that our bonding beyond politics, we could
I could connect at a personal level with Kandreji. And I would like to see in future our relationship will grow together, which would benefit both the states, Kandreji. I'm grateful to you for initiating this and supporting us. So in short, we went for a 7-point agenda. One is about red sanders smuggling. The second one is about IT initiatives, how IT initiatives are making wildlife management and forest management quite well through IT initiatives. And second is about ecotourism initiative, which Karnataka is at the forefront. And of course about wildlife poaching and how to contain it, that is one aspect. And the last one is elephant and human conflict and elephant movement tracking. And later, rest of the two was how to transfer of knowledge and constant interaction. So we, in broad, these are the 7 topics we discussed. And we're going to on 12th of this month. And also I would like to thank Honorable Kandreji for extending the invitation for International Conference on Human-Elephant Conflict Management on August 12th. Thank you, sir. I would like to thank you one more in front of media. And thank you for this. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు దేశంలోని తొలిసారిగా నైపుణ్య గణన చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నైపుణ్య గణనను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని లోకేష్ ఆదేశించారు. నైపుణ్య గణనపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ విధి విధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఆయన సమీక్షించారు. స్కిల్ సెన్సస్ పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. నిర్దేశిత సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆన్లైన్ విధానంలో స్కిల్ సెన్సస్ వివరాలు సేకరిస్తారని అధికారులు తెలిపారు. స్కిల్ సెన్సస్లో భాగంగా వివరాలను సేకరించి వారిలో నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత ఒక నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా దీనిని చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరింత మెరుగైన ఫలితాల కోసం అవసరాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించాలన్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ పులిచింతల మధ్య క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో అలుగువాగు, ఎద్దులవాగు, పటమటివాగు, కట్టలేరు, మున్నేరు, వైరాయేరు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతి కారణంగా తాత్కాలికంగా భవానీ దీపాన్ని మూసివేశారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి, పెసర, మినుము పంటలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కృష్ణానదికి వరద పోటెత్తడంతో బ్యారేజీకి దిగువ ప్రాంతాలైన దివిసీమలోని లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పులిగడ్డ అక్విడెక్కు వద్ద వరద నీరు 10 అడుగులకు చేరుకుంది. వెనగడప వాగు పొంగి పొర్లుతున్న కారణంగా గంపెలగూడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తిరువూరు, అక్కపాలెం, పంటమట్టి వాగు పొంగడంతో రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,10,000 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తడంతో కృష్ణా ఈస్ట్, వెస్టర్న్ కాలువలకు 13,768 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం 1070 మరియు 112 మరియు 180042500101 టోల్ ఫ్రీ నంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు కార్యక్రమాలు, ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలకు ఎవరు లొంగవద్దని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేటట్టుగా, గొప్పగా ప్రజల్లో నిలబడేట్టుగా నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు ప్రతి అడుగు వేద్దామని పిలుపునిచ్చారు.
నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక సమస్యల పార్టీ ప్రజా ప్రతినిధుల వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ తరపున ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. మామూలుగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. కారణం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ వాళ్ళ కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెలిచారు. వారికి మనకు దాదాపుగా 387 స్థానాల తేడా ఉంది. కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు. ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు. ఆయన సూపర్ 6 అంటా ఉన్నాడు, ఆయన రైతులకు 20,000 అంటా అన్నాడు, మనం కూడా 25,000 చెప్తే బాయే కదా. ఆయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు 18,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో ముసలాం ఎవరైనా బయటకు వస్తే నీకు 4,000 నెలకు, 48,000 నీకు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ, మభ్య పెడుతూ, మోసం చేస్తూ, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత, వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు? మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా. మీరు కూడా కాస్తో కూస్తో ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. మన వాళ్ళే, దగ్గర వాళ్ళే, నా కోసమే, మన పార్టీ కోసమే. విజయవాడ నగరం బీఆర్టీఎస్ రోడ్లో మధురానగర్ వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగిపోయిన ఆర్టీసీ బస్సును తీసుకువెళ్లేందుకు బీఆర్టీఎస్ రోడ్లోకి వచ్చిన మరో బస్సు రివర్స్ చేసి వెనక్కి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బొడమేర మధ్య కట్టకు చెందిన వంగర అప్పారావు ఫౌండరీ వర్క్ చేసేవారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈయన అక్క కొడుకు నేతాజీ కాలనీకి చెందిన కోల సత్యబాబు ఆటోనగర్లో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. గురువారం సాయంత్రం సత్యబాబు పని త్వరగా అయిపోవడంతో మావయ్య అయిన అప్పారావుకు ఫోన్ చేసి బీఆర్టీఎస్ రోడ్లో కలిశారు. రాత్రి 8:30 సమయంలో మధురానగర్ వంతెన ఎదురుగా రోడ్డు దాటుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు మధ్య భాగంలో ఉన్న నో వెహికల్ జోన్లో నడుస్తుండగా రివర్స్ చేసుకుని వస్తున్న ఆర్టీసీ బస్సు వీరిద్దరిని ఢీకొంది. అప్పారావు బలమైన గాయాలతో అక్కడికక్కడే చనిపోగా సత్యబాబు తల చింద్రమైంది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటికే డ్రైవర్ బస్సు దిగి పారిపోయాడు. అనుమతులు లేకుండా రోడ్డు మధ్యలోకి బస్సు ఎలా వస్తుందంటూ ప్రజలు ప్రశ్నించారు. ఇంతలో పోలీసులు వచ్చి అతి కష్టం మీద ప్రజలకు నచ్చచెప్పారు. మృతుల బంధువులు కావడంతో కుటుంబకుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును గుణదల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు గుణదల పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 చనిపోయారండి. ఆర్టీసీ బస్ డ్రైవరే దానికి కారణం అని తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. ఆర్టీసీ బస్ పర్మిషన్ లేదు, ఎలా వస్తుంది? డైరెక్షన్గానే వచ్చాడు. వాళ్ళకి ఏ విధంగా డ్రింక్ చేసి ఉన్నారు డ్రైవర్. ఫస్ట్ టైం స్టేషన్ టెస్ట్ చేసి
అది బార్కెట్లు అక్కడ మూసేసి ఉంటాయి కదా, పోలీసులు ఎలా వచ్చారు? ఏం వదలలేదు, ట్రాఫిక్ కూడా వదలలేదు. వాళ్ళు సడన్గా వచ్చేదానికి ఎలా వచ్చాడనేది క్లియర్ చేయాలి. సెంట్రల్ రోడ్డు మీద రావడానికి అవకాశం లేదు కదా? లేదు, ఎస్, వాస్తవంగానే లేదు. ఎంతమంది సార్, ఎంతమంది గాయాలని? 2 చనిపోయారు. గాయాలు ఇంకెవరికి ఇది రివర్స్ అవుతుంటే జరిగింది. రివర్స్ అవుతే జరుగుతుందని చెప్పారు. అది నామినేటెడ్ పదవులకు ఎవరి సిఫారసుతో పనిలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో కూటమి తరపున కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారన్నారు. అన్ని పనులు వెంటనే అయిపోవాలని, కార్యకర్తలు గాబరా పడుతున్నారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. గతంలో జరిగిన విధానం కాకుండా ఈసారి గౌరవ అధ్యక్షులు వారు ప్రభుత్వానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో పార్టీ మీద కూడా అంత సమయం కేటాయించాలని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా ఏదైతే అనూహ్యమైనటువంటి విజయాన్ని ఇచ్చారో, దేశ చరిత్రలో ఎప్పుడూ ఎవరికీ రానటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకి, ఏదైతే ఎన్డీఏ పార్టీలకి, దీంతో పాటుగా అందరినీ కలిపి ఈ విజయాన్ని చేకూర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో అభినందిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటుగా చాలామంది అధికారంలోకి వచ్చాం, మాకు కూడా నామినేటెడ్ పోస్టులు కావాలని చెప్పి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఏ శాఖ చూసినా, ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం డిఫండ్ చేశారు. మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టడం, ఏదైతే కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో నో రికమెండేషన్, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళు చెప్తే పదవులు వస్తాయనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో అందరూ చెప్పిన మాటలు విన్నారు. ఆయన ఓన్గా రిపోర్ట్లన్నీ తెప్పించుకొని అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారని చెప్పి నమ్మకం వచ్చిందో వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా అందరూ చెప్పినవి వింటారు. మొన్న ఎన్నికల్లో వారి పార్టీకి ఏ విధంగా పనిచేశారు, వారి వల్ల పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకొని వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం. మొదటి లిస్టు అతి త్వరలో వస్తుంది. ఆ లిస్టు వచ్చిన తర్వాతే అందరూ శబాస్ అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ సూపర్, కష్టపడిన వాళ్ళకు వచ్చింది, 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళకు వచ్చింది, ఎన్నికల్లో సహకరించిన వాళ్ళకు వచ్చిందని ఇటు ప్రజలు మెచ్చుకోవాలి, పార్టీ నాయకులు మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా సెలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. జన్మభూమి 2 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. పొలిట్ బ్యూరోలో 55 రోజుల పాలనపై చర్చించామని ఆయన తెలిపారు. ప్రాజెక్టులు నిండడంతో జగన్ గుండె నీరు గారుతుందని అన్నారు. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత మరోసారి హెచ్చరించారన్నారు. జనాభా నియంత్రణ వల్ల డిలిమిటేషన్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఒక్క యూపీలోనే 140 పార్లమెంట్ స్థానాలు వస్తే దక్షిణ భారతదేశంలో 160 మాత్రమే ఉంటాయని అన్నారు. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని ఆయన అన్నారు. ఫెర్టిలిటీ రేట్ 1.5 ఉంది, నేషనల్ యావరేజ్ 2.5 ఉంది. దానివల్ల జనాభా తక్కువ ఉన్నందువల్ల నంబర్ వన్ ఆ ఫండ్స్ అలొకేషన్, కేంద్ర ప్రభుత్వం నిధుల అలొకేషన్ తగ్గిపోతుంది ఆ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకి. నంబర్ 2, రేపు జరగబోయే డీలిమిటేషన్లో సౌత్ ఇండియా, నేను కూడా దాన్ని మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. సౌత్ ఇండియాలో
మొత్తం పార్లమెంటు సీట్లు తగ్గిపోతున్నాయి. దానికి రామకృష్ణుడి గారు కూడా ఒక మాట చెప్పారు, రేపు డీలిమిటేషన్ జరిగితే ఒక్క ఉత్తరప్రదేశ్ 160 పార్లమెంట్లు పోతాయి. ఆల్మోస్ట్ మొత్తం ఉత్తరప్రదేశ్ 140 పార్లమెంట్లకు వెళ్ళిపోద్ది. సౌత్ ఇండియా అంతా కలిసి 160 పార్లమెంట్లకు వస్తుంది. సౌత్ ఇండియా అంతా కలిసి 160 పార్లమెంట్ సీట్లకు వస్తాయి. అందుకని మనకి నిధులు తగ్గిపోతాయి, అన్ని విధాలా మనం ఇబ్బంది పడతాము. దాన్ని కూడా ఆలోచించాలనేది, ఫర్టిలిటీ రేటు జనాభా వృద్ధి చెందాలి అనేది కూడా చర్చ వచ్చింది. అంతకుముందు జనాభా తగ్గాలని కోరుకున్నాం. ఇప్పుడు జనాభా తగ్గినందువల్ల ఉత్తరాది రాష్ట్రాలకి అడిషనల్ బెనిఫిట్స్ పోతుండే, మనకి ఫైనాన్షియల్ అలొకేషన్స్ తగ్గిపోతుండే. అన్నిటికంటే పేదరికం తగ్గాలని అనేది ఎక్కువ. ఈరోజు బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ నిండు కుండలాగా ఉండటం చాలా సంతోషపడ్డాడు. ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. మనం అధికారంలోకి రావటం, మొత్తం కృష్ణా జలాలు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోవటం, నిండు కుండలాగా అయిపోవటం. పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆయన గుండె నీరు గారిపోవటం, ఇక్కడ రిజర్వాయర్లో నీరు ఫుల్ అయిపోవటం, ఆయన గుండె నీరు గారిపోవటం, ఈ రెండు చూసాం మనం. ఏదేమైనా గవర్నమెంట్ మాది ఫామ్ అయిన తర్వాత ఈరోజు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ పాలిట్ బ్యూరోలో మొత్తం ప్రభుత్వంలో ఏ విధంగా మార్పులు చేర్పులు ఎట్ట ముందుకు పోవాలా అనేది అన్నీ చర్చ జరిగినాయి. రెండోది, నామినేటెడ్ పోస్టులు కూడా వీలైనంత తొందరలో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ విడుదల చేస్తామనేది కూడా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా సరే అక్రమాలు జరిగితే ఒప్పుకునేది లేదు అని చెప్పారు. తొందరలో ఈసీ కమిటీ కూడా వేసేస్తున్నామని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. కర్ణాటక ఏపీ మధ్య సృహద్భవ వాతావరణం ఉందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే చాలా సమస్యలు తీరుతాయని వ్యాఖ్య. నైపుణ్యతలపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. నైపుణ్య గణన అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.